ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలాసార్లు మనము మన జీవితంలో ఎన్నో విషయాలలో మనం బాధపడతా ఉంటాము, వేదన చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసిన తప్పిదములకు మనం బాధపడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం. కొన్నిసార్లు మంచి చేసినా కూడా బాధపడతా ఉంటాం. ఎందుకంటే మనం చేసిన మంచికి అప్రిషియేషన్ రాకుండా, ఆ ఘనత రాకుండా ఇంకా మన మీద ఇంకా రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇంకా మనల్ని బాధ పెడతా ఉంటారు. మనం చేసిన మేలులను అప్రిషియేట్ చేయకుండా, చాలా బాగా చేశావని మెచ్చుకోకుండా ఇంకా బాధ పెడతా ఉంటారు. ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. చేసావులే పెద్ద సహాయము అనే విధంగా మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు కదండీ! అటువంటిని వారిని చూసినప్పుడు ఎంతో బాధ అవుతా ఉంటది. అయితే ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం తప్పిదము చేసి బాధపడతామో అది అస్సలు కూడా లెక్కకు రాదంటండి. ఎందుకంటే ఆ బాధ బాధనే కాదు, మనం చేసిన తప్పుకు మనం భరిస్తూ ఉన్నాం. కానీ ఏ బాధ గొప్పది అని ప్రభువు చెప్తా ఉన్నాడంటే, ఏ బాధను దేవుడు కూడా మెచ్చుకుంటాడు, దేవుడు కూడా ఆ బాధను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడంటే, ఒకసారి చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2:20 చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా! చూడండి, మేలు చేసి బాధపడడానికే దేవుడు మనల్ని పిలిచాడంట అండి. హల్లెలూయా! సో సో మీరు మేలు చేయండి, ఇతరులకు హాని చేయకండి, మేలే చేయండి. అది వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మిమ్మల్ని హానిపరిచినా, మిమ్మల్ని గాయపరిచినా, ఏదేమైనా మనము మేలు చేయడానికి పిలువబడ్డాము. సో ఎవ్వరు మనల్ని గాయపరిచినా మేలు చేయడం మర్చిపోవద్దు. మేలు మాత్రమే చేద్దాము. మేలు చేయడం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఒకవేళ నువ్వు మేలు చేసి బాధపడుతున్నట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా అంచెలంచెలుగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.